హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? స్టూడెంట్స్ ఏం చేస్తున్నారమ్మా? అందరూ ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిపోయినాయి. పోటీ పరీక్షలు రాయటానికి చక్కగా ప్లాన్ చేసుకున్నారా? లేకపోతే ఎంసెట్, నీట్ ఎగ్జామ్ అవన్నీ రాయటానికి ప్లాన్ చేసుకున్నారా? ఒక్కదాని మీదే మనం బేస్ అయితే వెనకటి కాలం లాగా కాదమ్మా. గవర్నమెంట్ నోటిఫికేషన్ పడిన పోటీ పరీక్షలు కూడా రాస్తూ ఉండండి, మీకే మంచిది. అది వెయ్యంగా ఒక రాయైనా తగులుద్ది కదా మనకన్నట్టుగా అన్ని నాలుగిటికి అప్లై చేసుకుంటే దేనిలో ఒక దానిలో విజయం సాధిస్తారు. చదువుకునే వాళ్ళు బాగా ఎక్కువైపోయి పోటీ ఎక్కువైంది. కొంతమంది పిల్లలు మంచి నాలెడ్జ్ ఉండి కెరీర్లో అంటే అకాడమిక్ పరంగా మంచి మార్కులు సాధించి ఉద్యోగాన్ని సంపాదించుకోలేక చాలా బాధపడుతున్నారు. ఈ కాలంలో ఉద్యోగాలు తక్కువ, దానికోసం పోటీ పడేవాళ్ళు ఎక్కువయ్యారు. నేను మీకు ఒక 4 రోజుల క్రితము సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేటువంటి టాపిక్ గురించి చక్కగా నెమ్మదిగా తెలుగులో చక్కగా వివరంగా చెప్పాను. దాన్ని చూసుకోండి, ఇంకొకసారి వినండి. దాన్ని ఒక వారం రోజుల క్రితము సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని పెట్టాను. ఈరోజు మీకు నేను తెలుగులో చెప్తున్నాను. రేపు ఇదే టాపిక్ని ఇంగ్లీష్లో చెప్తాను. గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది తప్పనిసరి అయిపోయింది. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడానికి మన సర్టిఫికేట్లు చూడంగానే, రెజ్యూమ్ చూడంగానే ఉద్యోగం ఇచ్చే రోజులు పోయినాయి. రాత పరీక్ష పాస్ అయ్యి ఇంటర్వ్యూ పాస్ అయితే ఉద్యోగం ఇవ్వటం అనేది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది తప్పనిసరిగా మనం దానిలో పార్టిసిపేట్ చేయాల్సిందే. వాళ్ళు అది ప్రతి పోటీ పరీక్షలో అదొక భాగంగా చేశారు. దానిలో మనం విజయం సాధించాలి, గ్రూప్ డిస్కషన్లో మంచి ఇంప్రెషన్ పొందాలి అంటే ఏం చేయాలో తెలుగులో చెప్తా వినండి. ఉద్యోగాల పోటీలో వేటలో తగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం ఒక ప్రహసనంలాగా మారింది. ఈ క్రమంలో ఇప్పట్లో వచ్చిన మార్పుల్లో గ్రూప్ డిస్కషన్ అంటే ఒక 10 మంది కలిసి ఒక గ్రూపుగా బృందంగా కూర్చుని చర్చించుకోవడం ఒక భాగంగా మారింది. ఇంతకుముందు సర్టిఫికేట్స్ తీసుకువెళ్తే వాటిని మీ పర్సంటేజ్ చూసి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజుల్లో ప్రత్యేకించి ప్రైవేటు ఉద్యోగాల్లో మీ సర్టిఫికేట్లు కేవలం ఎంట్రీ పాసులుగా మిగిలిపోతున్నాయి. కంపెనీలకు కావాల్సింది దమ్మున్న ఎంప్లాయీస్. తమ కంపెనీలు ముందుకు తీసుకువెళ్తూ సంస్థను మెప్పించి పనిచేసే యువతకు స్వాగతాన్ని పలకటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, ఆశిస్తున్న వారు ఎక్కువ ఉన్నారు అనిపిస్తున్నా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలకు సరైన అర్హత, సమర్థత, చొరవ ఉన్నవారు చాలా తక్కువ మందే ఉన్నారు అనేది మాత్రం నిజం. సరైన వారిని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఫిల్టర్ చేసే పద్ధతిలో పాటిస్తున్న విధానమే ఈ గ్రూప్ డిస్కషన్. సాధారణంగా గ్రూప్ డిస్కషన్లో 8 నుంచి 10, 12 మంది అభ్యర్థులు ఉంటారు. కాస్త అటు ఇటు ఒకళ్ళు తగ్గొచ్చు, పెరగొచ్చు. ఒక టేబుల్ రౌండ్గా అయినా లేదా ఒక ప్లేస్లో రౌండ్గా చైర్స్ వేసి ఉండొచ్చు. రాత పరీక్షలో ఎంపికైన వారిని గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని సంబంధించిన వివిధ కోణాలను పరిశీలిస్తారు. నాయకత్వ లక్షణాలు, సమన్వయ నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో అవగాహన, భాషా పటిమ, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, బృందంతో కలిసి పనిచేయగల నేర్పు, ఇతరులను ఒప్పించగల నేర్పు అన్ని అంశాలను పరిశీలిస్తారు. ఒక బృందంలో చర్చల్లో నెగ్గటానికి ముందస్తు సాధన చాలా ఉపయోగపడుతుంది మీకు. ప్రతిరోజు దినపత్రికలు చదవటం వల్ల వివిధ అంశాల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ ముందుగా టాపిక్ చెప్పిన వెంటనే టాపిక్ అందుకొని చర్చ మొదలెట్టండి. ముందుగా టీంను విష్ చేసి మిమ్మల్ని పరిచయం చేసుకొని మాట్లాడండి. మీ టాపిక్ను వేరు కోణాల్లో స్పృశించండి. కేవలం మీరు మాట్లాడుతూ వెళ్ళక మిగిలిన వారందరికీ పంచుతూ తిరిగి మీరు మాట్లాడేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకే యాంగిల్లో టాపిక్ను తీసుకువెళ్ళొద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డైమెన్షన్లో ఈ చర్చ సాగనివ్వండి. మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారా, నెగిటివ్గా మాట్లాడుతున్నారా అన్నది కాదు ముఖ్యం. డిఫరెంట్గా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీలో మీరు ఫాలోయర్గా కాకుండా లీడర్గా ఉండటానికి ఇష్టపడండి, కానీ ఓవర్ డామినేట్ చేసేలా ఉండకూడదు.
మీకు కేటాయించిన సమయం మొత్తం 15 నిమిషాలైతే కనీసం 2-3 నిమిషాలు మీరు మాట్లాడేలా చూసుకోండి. గ్రూప్ డిస్కషన్ను ఎవరి భావాలు వారు వ్యక్తపరచుకునే స్వేచ్ఛ ఉందని మరవకండి. గ్రూప్ డిస్కషన్కు డిబేట్గా కానీ ఆర్గ్యుమెంట్గా కానీ మార్చకండి. ఎదుటి వాళ్ళు చెప్పింది మీరు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకమైన వారిని నిందించకండి. మంచి విలువలు కలిగిన మాటలను పదప్రయోగాలను చేయండి. మాట్లాడుతున్న టాపిక్ పైన దృష్టి నిలపండి. టాపిక్ను దారి మళ్లించి అనవసర విషయాలను చర్చలోకి లాగకండి. ఎవరి పర్సనల్ విషయాలను వేలెత్తి చూపకండి. ఒక వర్గాన్ని సమర్థిస్తూ ఒక వర్గాన్ని దూషిస్తూ సంభాషించకండి. ముఖ్యంగా మీరు కూర్చునే పద్ధతి, బాడీ లాంగ్వేజ్ గమనించుకోండి. మీరు కూర్చున్న భంగిమను మరియు మీ చేతుల కదలిక ద్వారా మీ మార్కులు పడతాయి అనే విషయాన్ని గమనించుకోండి. రివాల్వింగ్ చైర్లో అయితే కదులుతూ ఊగుతూ మాట్లాడవద్దు. మీరు ఎంత ఎగ్జైట్ అయినా కదులుతూ ఊగుతూ మాట్లాడకండి. మీరు ఎంత ఎమోషనల్ అయినా గ్రూప్ డిస్కషన్లో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. మరీ ముందుకు వంగిపోయి మీదకు పడుతున్నట్టుగా వెళ్తున్నట్టు ఉండకండి. చైర్లో చతికిలు పడిపోయి ఈ చర్చకు నాకు సంబంధం లేదు అనేలా కూర్చోకండి. ఐ కాంటాక్ట్ను దృష్టిలో ఉంచుకోండి. ఎవరు మాట్లాడినా వారినే చూస్తూ గమనిస్తూ ఉండండి. అలా ఉండిపోక మీరు టాపిక్ లాక్కునే అవకాశాన్ని అవకాశం కోసం వేచి చూండి. చిరునవ్వుతో సమాధానం చెప్తూ ప్రశ్నిస్తూ మీ ఆధిపత్యాన్ని ఇండైరెక్ట్గా ప్రదర్శించుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాన్ని మళ్ళీ చెప్తాను వినండి. మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు చెప్పి అది మీ దాకా మళ్ళీ వచ్చేటట్టుగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. లాక్కొని అవకాశం వచ్చేటట్టుగా చేసుకోవద్దు. బలవంతంగా లాక్కునేటట్టుగా చెయ్యొద్దు. కానీ మీకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా ప్రవర్తించండి. దానిలో ప్రశ్నిస్తూ మీ ఆధిపత్యాన్ని ఇండైరెక్ట్గా ప్రదర్శించుకోండి. మరీ సీరియస్గా ఉండకండి. మీకంటే చక్కగా ఎవరైనా మాట్లాడితే వారిని సీరియస్గా మాత్రం వాళ్ళు ఇంకా చూస్తూ కూర్చోవద్దు. మీరు గ్రూప్ డిస్కషన్లో మీ పర్సనల్ ఫీలింగ్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వకండి. ఒక జడ్జి లాగా, ఒక న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడండి. మీ ప్రాంతాన్ని, కులమతాలను సమర్థిస్తూ మాట్లాడటం మీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని తెలుసుకోండి. ఎవరైనా మాట్లాడేటప్పుడు వింటున్నట్టుగా తలాడించటం, ఎస్ ఓకే అంటూ ఉంటే వాళ్ళు మీ కేసు చూసే మాట్లాడతారు. ఇలా గ్రూప్ సభ్యులందరూ మీ కేసు చూసి మాట్లాడుతుంటే వారు మిమ్మల్ని లీడర్గా అంగీకరించినట్టేనని మరువకండి. ప్రశాంత వదనంతో ఏమాత్రం మీలోని ఆదుర్దాను బయటపడకుండా ఉన్నత వ్యక్తిత్వంతో చలాకీగా, ఉత్సాహంగా మొత్తం గ్రూప్ డిస్కషన్ను అంతా అయ్యేదాకా అలానే ఉండండి. గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ 2గా విభజించవచ్చు. ఒకటి కరెంట్ అఫైర్స్ అంటే బర్నింగ్ టాపిక్స్. ఈరోజు న్యూస్లో మీ ఊరిలో బర్నింగ్ టాపిక్, మీ స్టేట్లోని బర్నింగ్ టాపిక్స్ అంటే వరదలు, నక్సలిజం లాంటివి. అలాగే ఇండియాలో బర్నింగ్ టాపిక్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ గురించి, ప్రపంచ సమస్యల చర్చల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం. అలాగే స్టాండర్డ్ టాపిక్స్ అని కొన్ని ఉంటాయి, బాగా గుర్తుంచుకోండి. స్టూడెంట్ నుండి ఎంప్లాయీగా మారటానికి ఒక్కరోజు కూడా టైం తీసుకోకండి. చివరి ఎగ్జామ్ రాసి మరుసటి రోజు జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఉద్యోగం కోసం ట్రయల్స్లో ఉన్నాను అనే స్టేట్మెంటు మీ నోటు నుంచి రాకూడనంతగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ మీలోని ప్రతిభను 10 మందిలో చూపించడానికి ఒక అవకాశం అని గుర్తుపెట్టుకోండి. ఓ సవాల్, ఈ ఛాలెంజ్ నెగ్గండి. ఇంతవరకు మీ బట్టలు, స్టైల్ను, మొబైల్ను చూసి మర్యాద ఇచ్చిన ఈ లోకం ఈ రోజు నుండి మీ హోదాని, టాలెంట్ని, సంపాదనను చూసి శాల్యూట్ చేయబోతుంది అని గుర్తుంచుకోండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని గొప్పగా భావించిన లోకం మీరు బరిలోకి దూకాక ఏం చెయ్యబోతున్నారు, మీ సత్తా ఏంటి అనే కొత్త గౌరవం మీకు ఆపాదించబోతుంది. బరిలోకి దూకితే గెలుపు పిలుపు తలుపు తట్టాల్సిందే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. చక్కగా
ఒకటికి 2 సార్లు విని అర్థం చేసుకొని ఇది పాటిస్తారని, చక్కగా జీవితంలో మీరు విజయం సాధిస్తారని ఆశపడుతూ, ఆశిస్తూ, దీవిస్తూ మీ మాధవి తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత. చక్కగా ఛానల్ని రోజు చూడండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చని విషయాలు ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే చక్కగా దానికి ఎంకరేజ్మెంట్గా ఒక కాంప్లిమెంట్ లాగా పెట్టండి. అందరికీ సెలవు. రేపు ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్తాను.